హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు ఇవ్వండి చూపిస్తున్నాను కదా! ఈ మోడలు టజిల్స్ అనేవి అంటే లట్కన్ అంటారు కదండీ! ఈ మోడల్ అయితే మీకు చూపిస్తాను. ఇగోండి ఈ 2 మోడల్స్ అయితే ఇందులో చూపిస్తానండి. కటింగ్, స్టిచ్చింగు చిన్నదేనండి వీడియో. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తొందరగానే కుట్టేయవచ్చు. ఫస్ట్ అయితే ఇగోండి 2 పీసులు తీసుకోవాలి. అంటే ఒక పొడుగొచ్చేసి 5 ఇంచీలు, వెడల్పొచ్చేసి 5 ఇంచీలు తీసేసుకుంటే సరిపోతదండి. ఒక మోడల్ అంటే ఫ్లవర్‌లా చూపిచ్చాను కదా! ఆ మోడల్ అనేది ముందుగా అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఇలాగే 2 పీసులు అనేవి తీసేసుకోవాలండి కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తోటి. ఇగోండి ఈ విధంగా మెజర్‌మెంట్స్‌తో తీసుకున్నాక ఇప్పుడు ఒకటి తీసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. క్రింద నుంచి చూపిచ్చాను కదా! ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇగో చూసారు కదా! ఈ రౌండ్‌గా వచ్చేటట్టుగా కటింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో. తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇటు నుంచి చిన్నది, ఈ విధంగా చిన్నది ఇలాగ కట్ చేసుకోవాలి. అయితే ఇది ఇగోండి పద్మ ముగ్గు ఉంటది కదండీ! ఆ మోడల్ అనేది వస్తది. ఇలాగ వచ్చినాక ఈ క్లాత్‌ని ఇంకో పీస్ ఉంది కదండీ! దాని మీద పెట్టేసుకొని ఇలాగ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి రౌండ్‌గా. అంటే మనము షేప్ కట్ చేసాం కదా! అదే షేప్‌లోన ఇలాగ కుట్టు అనేది వేసుకొని వచ్చేయాలండి. తర్వాత దీన్ని ఉల్టా తీయాలి. చూపిస్తా ఇందులోన. ఇగోండి మొత్తం ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. అయిపోయింది కదా! ఇగోండి ఈ విధంగా. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయాలి. ఇగోండి చూసుకోండి. ఇంకా కట్ అయిపోతే మళ్ళీ ఈ మోడల్ అనేది రాదు కదా! నీట్‌గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్‌ని. ఇగోండి ఇలా తీసేసాం కదా! తర్వాత ఈ మిడిల్‌లోన ఒక లేయర్‌కి మాత్రమే ఇగోండి ఒక లేయర్‌కి మాత్రమే చిన్నది ఇలాగా హోల్ పెట్టేసుకొని ఈ లోపల నుంచి ఈ క్లాత్ అనేది బయటికి తీసేయాలండి. ఇగోండి తీసేసినాక ఈ చివర్ల ఉంటాయి కదండీ! ఈ చివర ఎడ్జ్‌లనేవి ఇలాగ ఏదైనా సరే ఒక వస్తువుతోటి ఒక నీడిల్ తోటి ఇలాగా తీసేసుకోండి. ఈ షేప్ వచ్చే విధంగా. ఇగోండి ఇలాగా. ఈ క్లాత్ అనేది కొంచెం తలచరుగా ఉంటే బానే వస్తదండి. నేను ఇది లైనింగ్ మీద చూపిస్తున్నాను. అందువల్ల కొంచెం పలచగా ఉంది. తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు చూపిచ్చానా? ఇలా ఫోల్డింగ్ చేసేసి మిడిల్‌లోన ఇలాగ చిన్నది హోల్ పెట్టేసి థ్రెడ్ తీసేసుకోండి. తీసేసుకొని ఈ విధంగా పెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలాగా. ఇగోండి ఇలాగా వేసేసుకోండి. ఇది అయిపోయింది కదా! మరలా ఇంకో వైపు ఇగోండి. తర్వాత నేను ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాననేది. ఆ విధంగా కుట్టిస్తే మనకి సేమ్ అదే మోడల్‌లోనే వస్తదండి. ఇగోండి చూసారా? ఈ విధంగా అనమాట. అయిపోయింది కదా! ఒక మోడల్ అయితే నేను కుట్టేసాను. ఇప్పుడు రెండోది కూడా చూపిస్తానండి ఎలా చేయాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ లాగే మనము ఒక 2, 3 అయినా రెడీ చేసేసుకొని టజిల్స్ లాగా యాడ్ చేసుకుంటే సరిపోతది. అయితే ఇంకో మోడల్ చూపిస్తాను చూడండి. 2 ఇంచెస్ వెడల్పుతోని క్లాత్ తీసేసుకోండి. దీని పొడుగొచ్చేసి కనీసం ఒక 15 ఇంచులు తీసేసుకోండి. ఎందుకంటే ప్రిల్స్ పెడతాం కదా! అందువలన. ఓ 15 ఇంచుల క్లాత్ తీసేసుకొని ఇలాగ 2 ఇంచెస్ వెడల్పుతోటి ఇలా ఫోల్డింగ్ చేసేసి చివరన అంటే ఎడ్జ్‌ని కొంచెం ఇలా కుట్టి వేసుకొని వచ్చేయండి ఈ క్లాత్ అనేది. అయిపోయింది కదా! ఇక్కడ చిన్నది ఇలా ప్రిల్స్ వచ్చేటట్టుగా చూడండి. అంటే 1 ఇంచే వస్తాయండి. ఇగోండి ఇలాగా ప్రిల్ పెడతాం కదా! ఈ విధంగా ప్రిల్ అనేది కుట్టేయండి ఫస్ట్ ఈ క్లాత్‌కి. ఇగోండి ఇలా అయిపోయింది కదా! ఇక్కడ వేరే క్లాత్ తీసాను కదండీ వైట్‌ది. ఈ వైట్ క్లాత్ వచ్చేసి పొడుగు వెడల్పులు వచ్చేసి 4 ఇంచుల క్లాత్ అనేది తీసేసుకున్నానండి. తర్వాత చూడండి ఈ క్రాస్‌గా అదైతే జాయింట్ చేయాలి. ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా! ఈ విధంగా ఇందాక కుట్టాం కదండీ ప్రిల్స్ దాన్ని ఈ విధంగా అయితే జాయింట్ చేయాలి. చూడండి వీడియోలో. ఇలా జాయింట్ చేసేసాక ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ ఖర్చు కనిపించకుండా ఇగోండి పాదం వెడల్పు అంతా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి కరెక్ట్‌గా. ఇగోండి ఇలాగ అయిపోయింది కదా! ఇప్పుడు చూసారా ఖర్చు అనేది కనిపించట్లేదు కదా! ఈ చివర ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి. తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకొని దీని మీద ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి టాప్ స్టిచ్. అలాగైతే కరెక్ట్‌గా నిల్చుంటదండి ఈ ఫ్రిల్ అనేది. అయిపోయిందా? ఈ విధంగా అయిపోయినాక ఇప్పుడు థ్రెడ్ తీసేసుకోండి. తీసేసుకొని ఇలా మిడిల్‌లోకి సెట్ చేసుకొని థ్రెడ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా చేసేసి ఇక్కడ నుంచి చిన్నది రఫ్ ఇచ్చుకోవాలి ఫస్టు. తర్వాత ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి చివరికి. కొంచెం రఫ్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయండి. కొంచెం దళసరిగానే ఉంటదండి. తీసేయాలి.
తర్వాత ఇలాగ ఓపెన్ చేసుకోండి. ఇలా ఉల్టా తీసేయండి. చూసారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ ప్రిల్స్ అనేవి కొంచెం నీట్గా ఇలా లాగిస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఎలాగుందో ఒకసారి కామెంట్ చేయండి. ఫైనల్గా లుక్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇలాగే 2 రెడీ చేసుకుంటే ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టజల్స్ అనేవి, ఈ మోడల్ అనేది ఎలాగున్నాయో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.